హాయ్ అండి. ఏపీలో నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి అండి. ఎందుకని జగన్ గారు అంటారు? ఎందుకంటే రైతులు డెవలప్ అవుతున్నారు. చిన్నకారులు, తక్కువ కులం వాళ్ళు వీళ్ళందరూ డెవలప్మెంట్ అవుతున్నారు. ఏంటంటే ఒక ఐటీ డెవలప్మెంట్ చేయలేదు. ఎందుకంటే ఎవరైనా సరే ఒకసారి సీఎం అయితే ఎవరు డెవలప్ చేయలేదు. అది డెవలప్ చేయాల్సిన ఏరియా. అలాంటప్పుడు ఒకసారి సీఎం అయితే డెవలప్ చేయలేరు కాబట్టి కొంచెం టైం పట్టిద్ది ఐటీకి. దానిలో మైనస్ తప్పితే ఇంకన్ని విధాలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం గానే ఉంటే బాగుంటుంది. సో ఈ 5 సంవత్సరాలు ఎలా అనిపించింది మీకు? ది బెస్ట్. ఏం నచ్చింది ఎక్కువగా? ఏం నచ్చిందంటే చదువుకునే వాళ్ళకి అమ్మఒడి పథకం, రైతులకి రైతులకి గిట్టుబాటు ధరలు, మెయిన్ పర్పస్ ఏంటంటే రైతు. అది నచ్చింది నాకు బాగా. అమ్మఒడికి చదువుకునే వాళ్ళు కూడా చదువుకుంటున్నారు. స్కూల్ ఇప్పుడు ఎలా ఉన్నాయి, అప్పుడు ఎలా ఉన్నాయి, 2019లో ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, వేరియేషన్ కానొస్తుంది కాబట్టి ది బెస్ట్ ఆఫ్ ది జగన్మోహన్ రెడ్డి ఇన్ ఏపీ. అంటే జగన్ వచ్చాకే విద్యారంగం వైద్య రంగం బాగా డెవలప్ అయింది అనేసి అంటున్నారు. యా, అంటే ఏ విధంగా అంటారు? ఏ విధంగా స్కూల్స్ అంతకు 2019లో ఇంగ్లీష్ మీడియం లేదు, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఉంది. 100% గవర్నమెంట్ 2019లో రన్ అవ్వలేదు, ఇప్పుడు రన్ అవుతున్నాయి. అది డిఫరెన్స్. అంటే వైద్యం పరంగా ఎలా డెవలప్ అయింది? వైద్యం పరంగా ఆల్మోస్ట్ ఎన్నో స్కీములు తీసుకొచ్చాడు, ఎన్నో ఆసుపత్రులు కట్టించాడు. సేమ్. ఓకే, అంటే సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందంటారు సర్వీస్? సచివాలయం వాలంటీర్ 100% బాగుందన్న చెప్పను, 70% మాత్రమే బాగుంది. ఎందుకంటే అది సీఎం జగన్మోహన్ రెడ్డి తప్పు కాదు, వివిధ వాళ్ళు ఎమ్మెల్యేలు ఇల్లుంటారు. అందువల్ల ఈ సంవత్సరం చాలా 70% ఎమ్మెల్యేలని, సిట్టింగ్స్ ఎమ్మెల్యేల మొత్తాన్ని కొంతమందిని తీసేసాడు. దానివల్ల ప్రాబ్లం ఉంది. 100% అది వాలంటీర్స్ అనేది తగ్గిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఓకే అండి. సో అంటే చంద్రబాబు నాయుడు గారికి ఛాన్స్ లేదంటారు? లేదండి, అస్సలకి లేదండి. జగన్ గారు సింగిల్గా వస్తున్నారు, మిగతా పార్టీలన్నీ కలిసి వస్తున్నారు. సింగిల్గానే వస్తానండి. సో అంటే వాళ్ళ సిస్టర్ షర్మిల వేరే పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరడం. అప్పుడు షర్మిల అంటే ఇప్పుడు తెలంగాణలో పార్టీ పెట్టింది, వేరే వాళ్ళకి మద్దతు ఇచ్చింది, ఆంధ్రాలో పార్టీ ఇచ్చింది, రేపు టీడీపీ వాళ్ళకి మద్దతు ఇవ్వచ్చు. అది పెద్ద పాయింటే కాదండి, దానికి ఏమి జగన్మోహన్ రెడ్డి భయపడ్డండి. అంటే విమర్శలు చేయడం, ఏకవచనంతో రెడ్డి అని పిలవడం. విమర్శలు అంటే ఆటోమేటిక్గా ఆపోజిట్ పార్టీ పెట్టారంటే ఎంత రిలేటివ్ అయిన విమర్శలు వస్తుంటాయి, ఎంతైనా మాట్లాడుతుంటారు. అలాంటప్పుడు మనం ఏం చేయలేం కండి, ఎవరిష్టం వాళ్ళది. ఒక ముక్కలు ఎపిక్ నెక్స్ట్ సీఎం ఎవరు అంటారు? వైఎస్ జగన్మోహన్.